సో మీరు నాగార్జున గారికి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా సార్, నాగార్జున గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే 2 సినిమాలు చేశారు కదా డైరెక్ట్. నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫ్లాప్ సినిమా తీసిన తర్వాత సినిమా ఇవ్వడమే గొప్ప కాంప్లిమెంట్ కదండి. ఎందుకంటే కాంప్లిమెంట్ ఎవరు ఉంటుంది? ఇప్పుడు ఒకటి పేరు చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ సీరియల్ చేస్తూ ఉన్నప్పుడు వసంత కోవిల్ వసంత కోవిల్ అంతా అయిపోయి ఒకరోజు నేను బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలిచారు. అలా మొదలైన సినిమా చేస్తుంటే ఫోన్ కాల్ వచ్చింది. నేను ఆ సినిమాలో పని మొత్తం అంత చేస్తూ ఉన్నాను. దాము నేను అందరు కూర్చుని బాంబే నుంచి ఒక కాల్ వచ్చింది, మీకు పిఎన్ఆర్ నెంబర్ వస్తుంది, మీరు రేపు బాంబేకి రావాలి అంటే. ఎవరు మీరంటే కంపెనీ అండి అని చెప్పారు. నా గెస్సింగ్ ఎంతసేపు బాంబే నుంచి నన్ను ఎవరు పిలుస్తారు, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఒకడు గౌరీశంకర్, ఆర్ఎఫ్సి మొత్తం కెమెరాలు ఇన్ఛార్జ్గా ఉండేవాడు. వాడు నేను జడ్జిమెంట్కి తన స్టిల్ ఫోటోగ్రాఫర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. గౌరీశంకర్ విపరీతమైన నాకు ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మేము చేసిన కామెడీలు అంటే ఎప్పుడు చేస్తూనే ఉండేవాడు గౌరీశంకర్. వాడు డైలీ షూటింగ్కి వచ్చేటప్పుడే ఒకరోజు వివేకానందుడు గెటప్ వేసుకుని వచ్చేవాడు స్టిల్ తీయటానికి. అది మా బ్యాచ్ అంటే చాలా కనెక్ట్ అయిపోయింది గౌరీశంకర్. ఇప్పటికీ నాకు బాంబే నుంచి ఇప్పుడు యాడ్ ల్యాబ్స్లో ఉన్నాడు, అయినా గొప్ప ఫ్రెండే ఇప్పటికీ. అది గౌరీశంకర్. అలాగా బాంబేలో ఉన్నాడు వాడు, ఇప్పుడు యాడ్ ల్యాబ్స్లో ఉన్నాడు. వాడు ఏమైనా ఫోన్ చేయించాడు ఎవరికో చెప్పి నా గురించి అనుకుంటే, లేదంటే ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు నా ఫ్రెండ్, తను పిఎస్ వినోద్ ఏమన్నా చెప్పి ఉంటాడు ఎవరికన్నా. అతను ఎస్రాజ్లో ఎక్కువ ఉండేవాడు అని ఆలోచించుకుంటూ ఉన్నాను. కారు ఎయిర్పోర్ట్కి ఎవరో రిసీవ్ చేసుకున్నారు, నేను వెళ్తుంటే కారు యశ్రాజ్ ముందు ఆగింది. ఓకే వినోదే అనుకున్నాను. అయితే అటు కాదు సార్ ఇటు చూడండి అంటే అక్కడ బాలాజీ టెలిఫిల్మ్స్. అక్కడికి వెళ్తే ఆ లోపల సిమ్మికర్ణ అని ఒక ఆమె ఉంది, అలా బిజినెస్ హెడ్. ఆమె మిస్టర్ రావు మీ రెజ్యూమ్ శోభా కపూర్కి చాలా నచ్చింది, మీరు మా బాలాజీకి క్రియేటివ్ హెడ్గా రావాలి అని చెప్పింది. నా రెజ్యూమ్ ఎక్కడ ఉంది, అసలు నేను తయారు చేయలేదు కదా రెజ్యూమ్ అన్న. ఇదిగో నీ రెజ్యూమ్ అని ఇచ్చింది. ఇస్తే చూస్తే ఉంది రెజ్యూమ్ అది, కానీ నేను గ్రాడ్యుయేట్ బీకామ్ అని ఉంది అందులో. నేను ఎస్ఎస్సి ఫెయిల్డ్, 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడం మానేశాను నేను. చదువు పూర్తయిన తర్వాత లిటరేచర్ చదువు కానీ నువ్వు అప్పుడు దాకా ఇవన్నీ చదవద్దని మా నాన్నగారు అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడం మానేశాను 10th. చదువు పూర్తి అయిపోద్ది కదండి, తెలియని వయసు పూర్తి అయిపోయింది. అలాగే అప్పుడు ఎస్ఎస్సితోనే బయట వచ్చేసారు. అంటే బిజినెస్లో పెట్టేశారు నన్ను. అప్పుడు తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చి అనుకోండి. అప్పుడు చెప్తే అప్పుడు శోభా కపూరు యాక్త కపూర్ మధ్యాహ్నం వచ్చారండి. వచ్చిన తర్వాత శోభా కపూరు ఒక్క మాట అందావిడ. ఆ గౌరవం, ఆ మాటకు నన్ను చాలా కట్టిపడేసింది అంతే. మిస్టర్ రావు నాకు కావాల్సింది గ్రాడ్యుయేట్ కాదు క్రియేటర్, నీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే నీకు పిఎన్ ఇస్తానని ఒక ఫ్రెండ్ నాకు తెలిసిన ఆయన రమణారెడ్డి అయినా ఈ ఫీల్డ్లో ఉన్న ఆయనకి 40,000 మంత్లీ శాలరీ ఇచ్చేవారు నా పిఏకి. నాకు 1,50,000 ఎస్ఎస్సి ఫెయిల్డ్ క్యాండిడేట్ని 2010, 11 2 years ఇచ్చారు వాళ్ళు. నేను శాలరీ అడగలేదు, ఏం అడగలేదు, అలా ఉద్యోగం చేశాను. సో రెజ్యూమ్ ఎవరు పంపించారు అంతే ఫైనల్? రెజ్యూమ్ నేను సంజయ్ రెడ్డి పంపించుంటాడు. జమినీ సంజయ్ రెడ్డి గారు కాదు, శేఖర్ గారు అని విశ్వనాథ్ గారు మేనల్లుడు జమినీలో పనిచేసేవారు. శేఖర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు. ఆ తర్వాత తెలిసింది శేఖరే పంపించాడు, రెజ్యూమ్ అంతా తయారు చేశాను. శేఖర్ గారే పంపించారు.